నూతన దినములు అడుగుపెట్టడానికి, నీ జన్మదిన వేడుకను తలపోసుకోవటానికి, మమ్మల్ని బ్రతికించి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం బాబు. ఈ దినము చూడలేక, ఈ నెలలో ప్రవేశించలేక ప్రపంచంలో లక్షలాది మంది ప్రజలు భూమిలో కలిసిపోయారు బాబు. కానీ మమ్మల్ని ఈ భూమి పైన నీ రక్షణను కొనియాడటానికి, నీ గురించి కీర్తించటానికి, నీ రక్షణ విషయాలు ధ్యానించుకోవటానికి మమ్మల్ని బ్రతికించినందుకు నీకు వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా స్తుతి ఆరాధన ద్వారా, పాటల ద్వారా మీరు మహిమపరచబడ్డారని నమ్ముతున్నాం. ఈ సమయంలో పరలోకము నుండి నీ వర్తమానం దయచేయండి, నీ పరిశుద్ధ సందేశాన్ని మాకు దయచేయండి. నీవే మాతో మాట్లాడండి, నీ ఆదరణ మాకు దయచేయండి, మీ నడిపింపు మాకు దయచేయండి. బిడ్డలందరూ ఎన్నో ఆశలతో వచ్చారు, అందరి ఆశలను తృప్తిపరిచి నీ అభిషేకముతో నింపి తోడుకుని వెళ్ళండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలు ఉంచండి, నీ సన్నిధి అనుగ్రహించండి. ఎక్కడ దుష్టుడు పని చేయకుండా దుష్టుడిని, చీకటి ఆత్మలను ఏ స్థలంలో బంధిస్తూ ఉన్నాం, వాడు దూరమవునుగాక. నీ కృప దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరు ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? ఇలా ఎలాగంటున్నారు? గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించాడు. దేవునికి మహిమ కలుగుగా. అందరు కూర్చోండి. ఎలా ఉన్నది పండుగ? మీ సెల్ ఫోన్ సైలెంట్ పెట్టుకోండి. మాట్లాడుకోండి. కొత్త బట్టలు కట్టుకొచ్చారు అని అనుకోండి. ఇంకా ఏ షాపులో కొన్నావు? ఇది నీకు బాగానే తక్కువకి ఇచ్చాడా? మాట్లాడుకోండి. అయిపోయింది, ఆగండి. నమస్కరించండి. మీరు మంచి వాళ్ళైతే ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ డిసెంబర్ మాసంలో మనం క్రిస్మస్ పండుగలో మనం ప్రవేశించాం. చాలామంది క్రిస్మస్ అంటే ఏంటి అనుకుంటున్నారు కొందరు. అందరికంటే మనం ముందు ప్రారంభించినట్టుగా చాలామంది సంతోషిస్తూ ఉన్నారు. క్రీస్తు జన్మని మనం తలపోసుకుంటున్నాం. మీరు ఒక్కసారి ఆలోచన చేశారా? నేను ఆలోచన చేశాను. ఒక గతించిన డిసెంబర్ నుండి ఈ డిసెంబర్ వరకు మనం బ్రతుకున్నామంటే అదే దేవుడు చేసిన గొప్ప ఉపకారం మనకు. చాలామంది కరోనా తర్వాత అందరు ఆరోగ్యాలు పాడైపోయినాయి. అందరు ఆర్గన్స్లోని బలహీనత వచ్చేసింది. కరోనా ఎఫెక్ట్ వల్ల సైంటిస్టులు చెప్తున్నారు, శాస్త్రవేత్తలు తెలియపరుస్తున్నారు, ప్రతి ఒక్క శరీరము బలహీనపడిపోయి చావలేక బ్రతుకుతూ నిలబడి బ్రతుకుతున్నామంటే మనల్ని బ్రతికించేవాడు పునరుద్ధానుడు. ఆమేన్. యేసే మనల్ని రక్షించేవాడు. చాలామంది జిమ్ చేస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది బస్సులో ప్రయాణం చేస్తూ గుండె ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. నిద్దట్లో హార్ట్ ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామందికి హార్ట్లో హోల్స్ పడిపోవటం, తర్వాత రక్తంలో మార్పు రావటం, ఏమి తిన్నా అది రోగముగానే మారిపోవటం.
భయంకరమైన దినాలు. కానీ జనవరిలో దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని మహానుభావుడు నెరవేర్చుకాడు మన పట్ల. మనము మన పిల్లలతో ఈరోజు ఇలాగ ఉన్నాము అంటే ఇంతకంటే గొప్ప పండగ ఇంకోటి కావాలా? ఏదైనా మనం బ్రతుకుంటేనే సంపాదించుకుంటాం. బంగారం ఉన్నా, వజ్ర వైడూర్యాలున్నా, వాహనాలు, రాజయోగము అనుభవించాలన్నా నీవు బ్రతుకుండాలి. రెండవది, నీవు ఆరోగ్యము కలిగి ఉండాలి. ఈ గత క్రిస్మస్లో మనం చేసిన ఆరాధన, ఆయన పూజించిన పూజ మనకి ఆరోగ్యాన్ని కలుగజేశాడు. ఆమేన్, హల్లెలూయా. అసలు ఈ క్రిస్మస్ ఆరాధన ఈ లోకములో ప్రపంచంలో జరిగేటువంటి వరల్డ్ ఫెస్టివల్ ఏదంటే ఒకే ఒకటి. ప్రపంచంలోనే ప్రపంచం అంతా చేసుకునే పండుగ ఇది. బాగా గమనించండి. ఏ పండుగ ఇది? క్రీస్తుని పూజించే పండుగ. ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము, ప్రతి జిల్లా, ప్రతి పల్లె, ప్రతి మనుషుడు ఈ నెల ప్రారంభం నుంచే కొన్ని దేశాలు ప్రతిరోజు ఆ పండుగను అనుభవిస్తారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది ఏ పండుగ? ఇది చాలా కాస్ట్లీ పండుగ. ఇది ఏ పండుగ? ఒకటి, ప్రపంచం అంతా చేసుకునే పండుగ. మనం చేసే పండుగ మామూలుగా ఇక్కడ సైడు ఒక సబ్ రోడ్లో చేసుకునేది కాదు. ఇది ప్రపంచం అంతా చేసుకుంటారు. ఈయన ప్రపంచానికి తెలిసిన దైవ కుమారుడైన. మన కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకే పరిమితం ఉంటుంది. తెలుగు వారికి తెలుగు పండుగలు ఉంటాయి, తమిళ వారికి తమిళ పండుగలు ఉంటాయి. కొన్ని సమయాల్లో తెలుగు, తమిళ్, కన్నడ వాళ్ళందరూ కలిసి కొన్ని పండుగలు చేసుకుంటారు. కొన్ని ఆ సౌత్ సైడ్ జరిగే పండుగలు వేరుగా ఉంటాయి, కొన్ని నార్త్ సైడ్ జరిగే పండుగలు వేరుగా ఉంటాయి. కానీ ఒకే పండగ అందరూ చేసేది ఇదే, ఓల్డ్ క్రిస్మస్. ఆమేన్. మనం దేవుడు మన హీరో మామూలుడు కాదు. ఈయన చాలా విచిత్రమైన వాడు. ఆమేన్. ఇది ప్రపంచం అంతా కూడా ఈ పండుగను జరిపించుకుంటుంటారు. ఈ పండుగలా కనుక చేస్తే మాత్రం మరి తుక్కు రేగొట్టేస్తాడనమాట. అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. ఏవేవో పండుగలు చేస్తాం మనం. కొన్ని కోడిని కోసే పండుగలు ఉంటాయి. ఏంటి? కొన్ని గారెలు వండుకునే పండుగలు ఉంటాయి. అల్లుడు వచ్చాడమ్మా, కోడిని కొయ్యొద్దా, గారెలు కొయ్యొద్దా. పొద్దుటే లేచి తలంటేసుకుని ముడెట్టేసుకుని అన్నీ వేసేసుకుని కోడిని కోస్తారు, కుక్కలను కోస్తారు, గొర్రెలను కోస్తారు, మేకలను కోస్తారు. ఆ పండుగలన్నీ ఎలా ఉంటాయంటే కొన్ని పండుగలు తిండికే ఉంటాయి. అంతే. పండుగ అంటే తిండి. తిన్నది అరగటానికి సినిమాకు పోతాం. తినేసిన తర్వాత అందరు ఎక్కడికి వెళ్తారు? అందరు రెడీ అయిపోవటం, సినిమా. మళ్ళీ ఉదయం సినిమా చూస్తారు. మళ్ళీ ఇక్కడ పట్టణం అనేది ఎక్కడుందో దగ్గరికి సిటీకి వెళ్ళి ఆ థియేటర్లో ఇంకో సినిమా చూద్దాం. అక్కడికి వెళ్ళి వచ్చేటప్పటికి సాయంత్రం మందు ఉంటుంది. ఆ పార్టీ తాగాక గొడవలు ఉంటాయి. మరుసటి రోజు పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు. ఏంటంటే మా అత్తగారు నన్ను ఇలాగ అన్నది, పెద్దల్లుడిని చూసింది, నన్ను చూడలేదు, వాళ్ళకు ఉంగరం పెట్టింది, నాకు బొంగరం పెట్టింది. ఎన్ని గొడవలు, పండుగలు. ఈ పండుగలు మనం అన్నీ చూస్తున్నాం. కానీ బాగా గమనించాలి. బట్టలు కొనుక్కునే పండుగలు, స్టైల్ కొట్టుకునే పండుగలు, కొన్ని జీవులకి పందాలు పెట్టే పండుగలు. ఏమండి? దున్నపోతులు పోటీ, గుర్రాల పోటీ, కోడి పుంజుల పోటీ. మనం ఎన్ని చేస్తున్నాం, చేసేవాళ్ళమే. మనకి ఈ పండుగలన్నీ తెలుసు, చేస్తున్నాం, మనం చూస్తున్నాం. కానీ ఈ పండుగ
చాలా స్పెషల్ అన్నమాట. ఆమేన్. ఈ పండుగే స్పెషల్. అంటే పండుగను గనక పండుగగా చెయ్యగలిగితే తరతరాలు నిలిచిపోయే ఐశ్వర్య, ఘనతలు, రక్షణ ఈ పండుగలో దాగి ఉంది. పండుగని ఎన్ని సమస్యలున్నా దిగమింగుకుని ఆ అప్పు అడిగేవాడు కూడా వచ్చాడు అనుకోండి, ఆయన అంటారు పండుగ పూట కూడా వదిలిపెట్టవరా వడ్డీ అడగటం. అప్పు ఇచ్చినోడు కూడా ఆ సమయమే సరే ఈ పండుగ రోజు ఎందుకులే సాయంత్రానికి వెళ్దాం అనుకుంటాడు. ఎన్నో బాధలు దిగమింగుకుని పండుగ అనేటువంటి దాంతో పసుపు రాసి, కుంకుమ రాసి, కారం రాసి అన్నీ రాసుకుని అందరి కోసము సింగారించుకుంటావు తప్ప నీ హృదయం అంతా కూడా కృంగిపోయిన వేదన ఉంటుంది. కానీ ఈ పండుగ నిజముగా నువ్వు చేయగలిగితే, ఈరోజు నేను ఈ పండుగ ఎలా చేయాలో చెప్పడానికి దేవుడు నాకు ఒక సందేశాన్ని ఇచ్చాడు. మీరు గనక అలాగ చేశారంటే, మామూలు పండుగ ఏం చేయాలి? ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. ఒక్కొక్క పండుగకి మనం పాలవేలు కడతాం, పొద్దునేమో ఆడాకులు తెస్తాం, కవల పూలు తెస్తాం, ఆ పూలు తెస్తాం, అన్నీ కట్టుకుంటాం. ఏలక్కాయ కడతాం, సించుకాయలు కట్టుతాం, అన్నీ కట్టుకుని అలా పెట్టుకుంటాం. దాన్ని పొద్దుట నుంచి దానికి మనం బద్దలు కడతాం. క్రిస్మస్ పండుగ అంటే చాలామంది కర్రలు తీసుకుని బద్దలు కట్టి నక్షత్రాలు కడతారు, లైట్లు పెడతారు. కానీ వాళ్ళలో లైటే ఉండదు, కట్టేవారి ఇంట్లో లైట్ ఉండదు, హృదయంలో. బయటికి నక్షత్రాలు మనం కడతాం. ఇవన్నీ ఎన్నో పండుగలు మనం చూసాం. కానీ కొత్త విధానముగా చేయగలిగితే ఈ క్రీస్తు పండుగ మామూలుగా ఉండదంటే. ఆమేన్. నేను చెప్పినట్టు మీరు చేశారంటే రేపు జనవరి నుంచి కుబేర్లు అయిపోతారు మీరందరూ. కుబేర్లే. నేను చెప్తున్నాను, రాసుకోండి. నేను మీ మధ్య ఉంటాను, మీరు మంచి గృహాలు ఉంటాయి, మీ దగ్గర ఐశ్వర్యం ఉంటుంది, మీ ఇంట్లో తాగుబోతుల మేళ ఉండదు, వ్యభిచార మేళ ఉండదు, పేకాట రాయిళ్ళు ఉండరు, నీ ఇల్లంతా ఆనందముతో నిండిపోతుంది. ఎలా చేయాలో చెబుతాను. పండుగలు ఎందుకు చేయాలంటే, కొన్ని పండుగలు మన పెద్దలు ఎందుకు పెట్టారంటే, మనకున్న పాడి పంట చేతికి వచ్చినప్పటికి దగ్గరలో పండుగలు రాశారు. ఆ రోజుల్లో ధాన్యం పండించదు కనుక పండుగ, కొబ్బరికాయలు వచ్చిన పండుగ, ఇలా మొత్తం మీద సంవత్సరంలో పండుగ వల్ల ఏమొస్తుందంటే ఒక రివైవల్ ఏమొస్తుంది, ఒక ఉజ్జీవం. పండుగ అనేటప్పటికీ తెలిసి తెలియని ఒక రివైవల్ అందరిలో వస్తుంది అనమాట. ఓ పండుగ కదా, పండుగ. కొత్త బట్టలు కట్టుకుంటాం, పండుగకి బట్టలు తీసుకుంటాం. బట్టల షాపులు కూడా 2 నెలల ముందు నుంచి ఆఫర్ అని అందరినీ ఫాపర్ చేసి పడేస్తారు. అలా ఉట్టిదే. ఎక్కడున్నది 200 సారీని అక్కడ 200కి అమ్మేదాన్ని 350 రూపాయలు వేస్తాడు. ఎంత వేస్తాడు? 350. ఆషాఢ మాసం లేకపోతే సంక్రాంతి, క్రిస్మస్, ఈ ఆఫర్ ఏంటంటే మీకు 20% అంటాడు అంతే. ఆ పైన 100 రూపాయలు తీసి ఇప్పుడు అమ్మే 200 కంటే ఆడు పండుగకి ఇంకో 50 ఎక్కువే అమ్ముతాడు. మనకు తెలియక మనం దాన్నే తీసుకుంటాం. కానీ ఈ పండుగ, ఈ మహానుభావుడిని నిజముగా పండుగ కనుక చేయగలిగితే, నువ్వు ఒక్క మనిషివి కనుక ఈ పండుగ యథార్థంగా చేయగలిగితే నీ ఇంటిల పత్తి మీద దీవెన వచ్చేస్తుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పండుగకి మనం ఎలా ప్రిపేర్ అవుతాం? బట్టలు కొనుక్కుంటాం, బంగారం కొనుక్కుంటాం, చెప్పాలి, అన్నీ కొనుక్కుంటాం, కిరాణా తెచ్చుకుంటాం, అన్ని పిండి వంటలు మొదలు పెడతాం. అదే పండుగ మనకు తెలుసు. కానీ కొత్త పండుగను మీరు చూడండి, ప్రపంచం అంతా ఈ పండుగ చేయాలని యేసు ప్రభు కోరుతూ ఉన్నాడు. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలోకి వెళ్దాం. మరి ఎన్నో గొప్ప సాక్ష్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మన తైలాభిషేక ప్రార్థనలో అసలు ఎలాంటి సాక్ష్యాలు అనుగ్రహిస్తున్నాడంటే,
మరి పిల్లలు లేని వారి గురించి మనం ప్రార్థన చేసాం. మనంతా పిల్లల పండుగలాగా ఉంటుంది మనది. ఏ పండుగ? పిల్లల పండుగ. 20 సంవత్సరాలకి గర్భఫలం వస్తుందంటే నమ్ముతారు అసలు మీరు? 19 సంవత్సరాలు ఒక సహోదరి ఎన్నో చేసింది, IUI చేయించుకుంది. 12 సమయాలు పిల్లలు పుట్టాలని IUI చేయించుకుంది. 19 సంవత్సరాలు ఎక్కడికి వెళ్తే పిల్లలు పుడతారంటే అక్కడికి వెళ్ళింది. ఏది చేస్తే పిల్లలు పుడతారని అవన్నీ క్రమాలు పాటించింది. ఎక్కడికి వెళ్ళినా గర్భఫలము రాలేదు. ఆమె 19వ సంవత్సరంలో ప్రార్థనా శక్తికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఇది మహాబలమైన అభిషేకం అన్నమాటిది. తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది. బిడ్డలు లేరయ్యా అని అడిగింది. ప్రార్థన చేసి తైలముతో ప్రతిష్ఠ చేసి, అమ్మా దేవుడిని గర్భం ఇస్తున్నాడు, బిడ్డను ఎత్తుకొస్తామని దీవించి పంపితే వెంటనే గర్భం వచ్చేసింది. మన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆయన స్పెషల్గా టైం తీసుకుని ఆ కొడుకునిచ్చినట్టున్నాడు. చూడండి, పైకెత్తేనా? పైకెత్తిని చూపించరా? అడుగో, గట్టిగా చప్పట్లు కొట్టరే. ఇదే మన పండుగ. ఎన్ని సంవత్సరాలకి? అందరు చెప్పాలి. 19 years పిల్లలు లేరు. ప్రార్థన చేసి దీవిస్తే దేవుడు నాకు ఇచ్చిన వరం అదే అనమాట. నేను మీ మధ్యకి ఎందుకు వస్తున్నానంటే, మీ మధ్యకి ఎక్కువ కాలం రాను, కొంతకాలమే వస్తా. మీరందరూ బాగుపడిపోతారు తొందరలో. మీరు బాగుపడిపోయాక మీరు మీ చర్చిలకు వెళ్ళిపోండి, మీ సంఘాలకు వెళ్ళండి. మీరు బలమైన సాక్షులుగా క్రీస్తు బిడ్డలుగా ఉండి మీ ప్రాంతంలో ఉన్న ఆరాధన సంఘాలను బలపరచండి. నాకు ఇచ్చిన వరంతో నేను భూలోకం అంతా తిరుగుతాను. మొన్న ఒక ఆయన అంటున్నారు, మీరు అక్కడే ఉంటారా? అక్కడే ఉంటారంటే ఇక్కడ ఉండను అన్నాను. మరి ఏం చేయను అన్నాను. మీరు మా ప్రాంతం కూడా రావాలి. నేను అన్నాను, దేవుడు ఆయన ప్రణాళిక ఎలాగుందో, ఆయన ఎప్పుడు ఏది చెబుతాడో అది నేను చేస్తాను. ఈ సాక్ష్యం విందాం. పిల్లలు లేకపోతే IUI చేయించుకుంది 12 సార్లు. ఎంత డబ్బు తగలబెట్టిందో చూసుకోండి. మన దగ్గర ఏమైనా డబ్బులు కట్టేది ఉందా? కచ్చీఫ్లని అమ్ముతున్నాం మనం? చెప్పండి. యాపిల్స్ అమ్ముతున్నామా? బనానా అమ్ముతున్నామా? ఇక్కడ అమ్మకాలు కొనుగోళ్ళు లేవు. ఇక్కడ ఒకటే ఉంది, మోకాళ్ళ ప్రార్థన. ఆమేన్. పిల్లలు లేని వాళ్ళు అందరూ చెప్పండి. ఎవరికైనా మీరు ఏం కట్టడం అవసరం లేదు, చేయని అవసరం లేదు. మీరు డైరెక్ట్గా వచ్చేసేయండి ప్రార్థనా శక్తికి. వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు ప్రతిష్ఠ చేస్తాడు, యేసు నామంలో ప్రార్థిస్తాడు. ఆ యేసు ప్రభువారే అద్భుతమైనటువంటి గర్భఫలాన్ని ఇస్తారని చెప్పండి. ఇదే పెద్ద పండుగ. ఓకే, వాక్యంలోకి వెళ్ళక ముందు ఈ సాక్ష్యాన్ని చూద్దాం. సాక్ష్యం. నాకేం లేదు. 20 years. 19వ సంవత్సరంలో కడుపులో పడింది. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు 20 వచ్చింది పెళ్ళయి. పిల్లల కోసమే వచ్చాను. 12 సార్లు IUI అయింది, అయినా కూడా నాకేం లేదు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎలాంటి మెడిసిన్ వాడకుండా, మందులు వాడకుండా నాకు ఈ పాప. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. 12 సార్లు IVF చేయించుకుంది. 19 సంవత్సరాల పిల్లలు లేరు. ప్రార్థనా శక్తికి వచ్చింది, బుడుక్కును పుట్టేసింది. ఇది అంతే మరి. అలాగే దేవుని ఆశీర్వాదం. హల్లెలూయా. వాసరమ్మ వల్లాయిపాలెం నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహమై 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అయినా తను గర్భఫలం పొందుకోలేదు. 12 సార్లు IUI ట్రీట్మెంట్ కూడా చేయించుకోవడం జరిగింది, అయినా కూడా ఎటువంటి ఫలితం లేనప్పుడు వారు ఊరి నుంచి కొంతమంది ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నారని చూసి వీరు కూడా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి వారి దైవజనులతో ప్రార్థన చేయించుకుని ఫలము తీసుకొని వెళ్ళిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ ఏమీ లేకుండా, ఏ మందులు వాడకుండానే దేవుడు తనకి గర్భాన్ని తెరిచారండి. 20 సంవత్సరాలు అంటే
వివాహం జరిగిన 19వ గట్టిగా సంవత్సరంలో చేతులు తన పైకెత్తి గర్భం చప్పట్లు ధరించింది. కొట్టి. 20 సంవత్సరాలకి వారికి కుమార్తె పుట్టింది. వివాహం జరిగిన 20 సంవత్సరాలకి దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చాడు, చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను. 12 సార్లు IUI ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా జరగని కార్యం దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు ఆయన జరిగిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించు. పిల్లలు ఎందుకు పుడతారంటే తైలాభిషేకానికి వచ్చితే మన మీద ఏలుబడి చేస్తున్న దోషము కొట్టివేయబడుతుంది. ఆమేన్. ఈ తైలాభిషేకం ఏం చేస్తుంటే ఏర్పరచబడిన దైవజనుడు తైలమును ప్రతిష్ఠ చేసినప్పుడు అది యేసు రక్తముగా మారుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. దానిలో దేవుని జీవం ఉంటుంది, ప్రతిష్ఠ తైలముగా మారుతుంది. ఆ తైలమును దైవజనుడు నీ శిరస్సు మీద యేసునామములో హస్తనిక్షేపణ చేస్తున్నప్పుడు నీ మీద, నీ ఇంటి మీద, నీ గర్భంలో, నీ బాడీ లోపల, శరీరం లోపల కొన్ని దుష్ట ప్రభావాలు ఉంటాయి. అవన్నీ పోగొట్టుకోవటానికే యేసునామములో ప్రార్థన చేసినప్పుడు పాప క్షమాపణ కలుగుతుంది. అప్పుడే పాపం ఎప్పుడైతే క్షమించబడిందో నీ మీద ఉన్నటువంటి గాలి ధూళి అన్నీ పోతాయి. అంటే ఓ రకంగా శని అంతా పోతుంది. పోయింది కదా అని ఒక్కసారి సరిపోతుందా? మళ్ళీ ఈ లోకంలో మనం తిరుగుతూ ఉంటుంటాం కదా, మళ్ళీ మన మీద ఎక్కడో చోట తగులుతూ ఉంటుంది ఏదో గాలి ధూళి. మరలా దేవుడు నిన్ను సంపూర్ణంగా ఒక చోట అన్నాడు, చాకలి వంటి వాడిని, సబ్బు లాంటి వాడిని అన్నాడు. ఒక చోట ప్రభు యెహోవా దేవుని మాట ఎలా ఉందంటే, నేను చాకలి వంటి వాడిని, ప్రతి సమయం నేను దాన్ని వాష్ చేస్తాను. ఆమేన్. ప్రియులరా, పిల్లలు లేని వాళ్ళందరికీ చెప్పండి, ఇసాక్ పాస్టర్ గారికి ఏమనవసరం లేదురా బాబు, మీరు రండి, యేసు నామాన్ని ప్రార్థన చేసుకోండి, బుడంకాయలు ఎత్తుకుపోండి అని చెప్పండి. మన దగ్గర ఎన్ని మోడల్స్ ఉన్నాయి? 6500 మోడల్స్ ఉన్నాయి. ఇప్పటికి ఎన్ని ఉన్నాయి చెప్పాలి? 6500 మంది పిల్లల్ని ఎత్తుకున్నాం మనం. ప్రజలకు చూపిస్తూ ఉన్నాను, అందుకని పైకి ఎత్తుతాను. దేవునికి ఘనత కలిగినట్లుగా, మీ అందరికీ కళ్ళు తెరవబడినట్లుగా, చీకటి పారిపోనట్లుగా. ఆమేన్. మరొక సహోదరికి 22 సంవత్సరాలకు వచ్చింది. 30 అయినా సరే వచ్చేసేయండి, తీసుకొచ్చేయండి. 40 అయినా తీసుకొచ్చేసేయండి. స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఇంకా పుట్టరని అనుకోకండి. మళ్ళీ ధర్మాన్ని మార్చేవాడు ఒకడున్నాడు, ధర్మమూర్తి ఒకడున్నాడు. పెళ్ళి 50 సంవత్సరాలైనా తీసుకుని వచ్చేసేయండి. మనం ప్రార్థిస్తాం, మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతాం, దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి సమస్తము సాధ్యమే. మరొక సాక్ష్యం చూద్దాం. చూడండి, 22 సంవత్సరాలకి వీరి పేరు ఆదిలక్ష్మి. వీరు గుంటూరు నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 22 సంవత్సరాలు అయింది. 22 సంవత్సరాలు అయినప్పుడు మొదట ఒక అబార్షన్ జరగడం జరిగింది. అందరూ ఇక్కడ దైవజనుల దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వస్తే గర్భఫలం పొందుకుంటున్నారని చెప్తే వారు ఇక్కడ గుంటూరులో తైలాభిషేకానికి రావడం జరిగిందండి. వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి, నువ్వు గర్భవతి అవుతావు, పిల్లలు పుడతారమ్మా నీకని దైవజనులు ఆశీర్వదించారు. తైలాభిషేకం చేసి ఫలం ఇచ్చి పంపించారు. దైవజనులు చెప్పిన విధంగా వివాహం జరిగిన 22 సంవత్సరాలకి తను గర్భం ధరించింది. అలానే మేనరికం వల్ల కొన్ని అంగవైకల్య సమస్యలు వచ్చే ప్రాబ్లం ఉంది మీకు అని డాక్టర్స్ చెప్పడం జరిగిందండి. గత నెలలో తను అనుకుంది ఇక్కడికి వచ్చి ఎటువంటి సమస్య లేకుండా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వస్తే తను సాక్ష్యం చెప్పుకుంటానని అనుకుని ఇక్కడికి రావడం జరిగింది. అలానే వారు టెస్ట్లు అన్నీ చేయించుకున్నారు, అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినాయని వారు సాక్ష్యం చెప్తున్నారండి. వివాహం జరిగిన 22 సంవత్సరాలకి దేవుడు రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. మరొక సాక్ష్యం ఇద్దాం. 14 సంవత్సరాలకి గర్భఫలం. మొన్న ఒక ఆమె అంటుంది, ఏమంటే మీ పరిచర్యలు అందరికి పిల్లలేనా అంటుంది. నేనన్నాను, పిల్లలు జల్లలు అన్నీ ఉంటాయి, ఇది సముద్రం ఇది అని చెప్పాను. సముద్రంలో అన్నీ జల్లలు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, చెప్పరే, పండు కప్పలు ఉంటాయి, బుడత పాములు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ జీవిస్తాయి. ఆమేన్. ఇది ప్రార్థనా శక్తి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు.
అప్పులు అయిపోయి దరిద్రం అయిపోయి చనిపోదాం అనుకునేవాడు మహారాజులు అయిపోతుంటారు. ఇందులోని పంట పాడైపోతుందంటే ప్రార్థన తైలం వేస్తే పంట మారిపోతుంది. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఈ యొక్క సాక్ష్యం చూసి వాక్యంలోకి వెళ్దాం. మధ్యలో వందనాలు. మాది నెల్లూరు వెంకటేశ్వరము. నాకు ముగ్గురు ఆడపిల్లకాయలు, ముగ్గురు పిల్లకాయలు ఉన్నాయి. పెద్ద బాబుకి వివాహం ఈ 14 సంవత్సరాలు అయింది. ఇప్పుడు పిల్లకాయలు లేక మేము నెల్లూరులో హాస్పిటల్ తిరగలేదు. ప్రతి ఒక్క హాస్పిటల్కి పోయి చూపించుకున్నాం. ఎక్కడ కూడా నెల్లూరులో ఆండాల్ మేడం అంటే కొంచెం పేరు కలవి. ఆమె కాడికి పోయి సంవత్సరాల పొడుగు తిరిగితే ఆమె ఇంకా లేటు, ఇంకా అవుతుంది అని చెప్పుకొచ్చింది. చెన్నై పోయాం. చెన్నైలో కూడా ఏంటంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చెన్నై చుట్టూ తిరిగాను. మీరు తొందరపడితే లాభం లేదు, నిదానంగా అవుతుంది, మీ కార్యం జరుగుతుంది చెబుతున్నారు. అప్పుడు నెల్లూరు వస్తున్నారు మన ఇసాకయ్య గారు. అప్పుడు ఇసాకయ్య గారికి వచ్చి ఆయన అరటి పండు ఇచ్చాడు. అప్పుడు నా మనవరాలు కడుపున పడి ఏంటంటే ఇప్పుడు సురక్షితంగా మళ్ళీ ఆయన మందిరానికి తీసుకొచ్చి బాగా ఆరోగ్యంతో ఉంది పాప. ఈ సాక్ష్యం దేవుడిది. ఎన్నో హాస్పిటల్ తిరిగాము. హాస్పిటల్ తిరిగినా కానీ ఏం ఫలితం లేదు. నాకు ఒకటే సైడు అండాసి ఉంది, ఒక సైడ్ లేదు, తీసేశారు. ఆ ట్యూబ్ కూడా బ్లాక్ అయి ఉంది ఒక సైడు. చాలా హాస్పిటల్ తిరిగినాం కానీ ఐవీఎఫ్ కూడా చేయించుకున్నా. 3 months నిలబడింది. 3 months తర్వాత అబార్షన్ అయిపోయింది. తర్వాత సికింద్రాబాద్ తైలాభిషేకంలో అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకుంటే ఆ మంత్లోనే నాకు కన్ఫామ్ అయిపోయింది. ఇదిగో బంగారం లాంటి ఒక పాపని దేవుడు దయచేసి. మీకు ఆ మాటే కనెక్ట్ అవుతుంది అనుకున్నాను నేను. బంగారం లాంటి, గట్టిగా చెప్పాలి, బంగారం అనేటప్పటికి వెంటనే మనం కనెక్ట్ అవుతుంటాం. ఎవరు కొనుక్కున్నారన్నా సరే చెవు వెంటనే ఇలా వెళ్ళిపోతుంది. బంగారం కొట్టు కనపడినప్పుడు దేవుడా ఎప్పుడు తోడుకెళ్తావు కొట్లోకి. ప్రియులరా, నీవు నమ్మిన దేవుడే బంగారమై ఉన్నాడు. నీకు ఇస్తాడు, ఆయన అన్నీ ఇస్తాడు నీకు. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా నా జీవిత కాలమెంత ప్రియ ప్రభువే నా పరిహారి. అందరూ పడదాం. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. అందరూ పాడాలి బయట ఉన్నవారు. జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో. ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని నష్టాలు వాటిల్లినా, అందరూ కూడా చప్పటి కొట్టి పాడదాం. ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నాకేదేమైనా సరే జీవిత కాలమైనా ప్రియ నా పరిహారి. నా జీవిత కాలమైనా పాటను అర్థం చేసుకుంటూ పాడదాం. ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదిరించినా, నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదిరించినా, పలు నిందలు
నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువేన పరిహారి. పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి. అందరూ నోరు తెరిచి పాడండి. యేసేన పరిహారి నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారి. నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారి. మని మాన్యాలు లేకున్నా పలు వేదనలు వేధించిన మనుమాన్యాలు లేకున్నా మనోవేదనలు వేధించిన నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువేన పరిహారి. నరులెల్లరూ నన్ను విడచిన చప్పట్లు కొడదాం నోరు తెరిచి. యేసే పరిహారి. యేసేన పరిహారి. ప్రియ యేసేన పరిహారి. నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా ఆయనే. నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి. ఆమేన్. ప్రియ యేసేన పరిహారి. చేతులు పైకెత్తుకోండి. నా జీవిత కాలమెలా పాడండి. ప్రియ ప్రభువేన పరిహారి. గట్టిగా కొట్టాలి. చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. పాడదాం. ఆమేన్. ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి. ఆమేన్. ప్రియ యేసేన పరిహారి. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా నీకొకడు ఉన్నాడు, ఏం భయపడకు. ఆయన పరిహారిగా ఉన్నాడు. మరి వాక్యంలోకి వెళ్దాం. తొందరగానే నేను మిమ్మల్ని పంపించాలనుకుంటున్నాను. ఈ పండుగలో బోల్డ్ అన్ని విషయాలు చెప్పాలని ఉంది. టైం కొంచెం ఉంది కనుక మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ఈ క్రిస్మస్ అనగా క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు పూజ. చాలామంది కిస్మిస్ అంటారు దీన్ని, కొంతమంది డిస్మిస్ అంటారు, కొంతమంది ఎక్స్ రాసుకుని మాస్ అని రాస్తారు. ఇలాంటి చాలా ఆ పనులు మనం చేయకూడదు. ఎక్స్ పెట్టి మాస్ అని రాస్తారు, స్టైల్గా రాస్తుంటారు, కొంతమంది ముగ్గులు వేస్తుంటారు. అలా రాయొద్దు. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే పూజ, క్రీస్తు పూజ. ఎక్స్ పెట్టి మాస్ అని పెడితే ఎక్స్ అంటే ఎక్స్కి నీవు పూజ ఏం చేస్తావు? క్రిస్మస్. నేనేం చెప్పాను? ఈ క్రిస్మస్ ఎలాంటి పండుగ ఇది? అన్ని పండుగల కంటే లోకములో అతి కాస్ట్లీ పండుగ ఇది. హల్లెలూయా. ఏం పండుగ ఇది? అతి కాస్ట్లీ. మన దేవుడే కాస్ట్లీ దేవుడు, తెలుసా మీకు? ఆయన సూపర్ అన్నమాట. అసలు ఆయన ఎలాంటి కాస్ట్లీ వాడో ఈరోజు వాక్యంలో మనకు తెలుస్తుంది. వాక్య భాగంలోకి వెళ్దాం. మరి యేసు ప్రభు వారు కన్యమరి గర్భాన్ని జన్మించారు. ముందు రెండు విషయాలు నేర్చుకోండి. ఏ గర్భాన్ని జన్మించారైనా? కన్యమైన మరియా గర్భము దేవుడు కోరుకున్నాడు. నేను వాళ్ళ ఊరు కూడా వెళ్ళానని చెప్పాను కదా మీకు. నజరేతుకి వెళ్ళాను. మరి అమ్మగారి ఇల్లు ఇప్పటికి ఉంది. యోసేపు గారి ఇల్లుకి చూశాను. యోసేపు గారి ఇల్లు కూడా ఉంది.
అక్కడ నుంచి బెత్లెహేం వెళ్ళాం. బెత్లెహేంలో ఎక్కడ యేసు ప్రభు పుట్టాడో ఆ స్థలంలోకి వెళ్ళాను. ఇప్పటికి 3 సమయాలు వెళ్ళాను ఆ స్థలంలోకి. ముమ్మారు వెళ్ళి ఎక్కడ ఆయనను పరుండబెట్టారో పొత్తుగుడ్డలతో చుట్టి ఆ స్థలము ఈ రోజుకి అలాగనే ఉంది. అది అంటే యేసుక్రీస్తు చరిత్ర ఎవరో ఒక గుహలో ఉండి రాసింది కాదు. ఇది ఎవరో చెట్టు కింద సమస్యలు ఎక్కువైపోయి కూర్చుని వారు ఒక రకమైన ఆత్మ కలిగి రాసింది కాదు. ఇది నిజమైన చరిత్ర. అందుకనే ప్రపంచంలో ఇన్ని దేశాలు, ఇన్ని గవర్నమెంట్లు, ఏ మనుషుడు కాదనడానికి లేకుండా ఉంది. ఇది అద్భుతమైన చరిత్ర. ఆమేన్. అన్ని చరిత్రల కంటే ప్రారంభమైనటువంటి గొప్ప చరిత్ర ఇది. యేసు అంటే చరిత్ర ఉన్నవాడిని మనం నమ్ముకున్నాం. నేను వెళ్ళి అన్ని చూశాను కనుక మీకు చెప్తున్నాను. యేసు ప్రభు జన్మస్థలం ఉంది, అన్నీ ఉన్నాయి. సమాధి దగ్గర కూడా వెళ్ళాం. ప్రియులరా, ఇప్పటి వరకు ఎలాగుందండి ఆ ఇల్లు? కూలిపోదా? పెంకులు పాడైపోలేదా? దోలాలు పుచ్చట్టేలేదా అని అనుకోవచ్చు మీరు. ఆ రోజుల్లో గృహాలు ఏంటంటే కొండ గుహ అన్నమాట. ఇది ఈ ప్లేస్ అనమాట. దాన్ని అక్కడ అలాగ చక్కగా తయారు చేశారు. కొండ గుహ. అది నజరేత్ అంతా కూడా ఒక శుద్ధ కొండది. ఏ కొండది? సున్నపు కొండ లాంటిది అనమాట. అయితే అక్కడ కొంచెం గట్టిగా ఉండేటువంటి స్టోన్ ఉన్నటువంటి ప్రాంతం ఉంది. ఇది గుహ కింద తొలుచుకున్నారు. సరిగ్గా 10 మంది పడుకోవచ్చు అనమాట ఒకేసారి. అంటే ఒకరు పక్కనే కట్టి చేపల్లో పడుకోబెడితే 10 మంది పడుకోవచ్చు అంతే. అది ఒక గుహ కనుకుంటే అది పెద్ద గొప్ప రోజుల్లో ఇల్లు. ఆ నజరేత్ అనే పట్టణం ఊరు చాలా పల్లెటూరు. అది మీరు చూస్తున్నారు కదా. నేను అదంతా కూడా మీకు తీసుకొచ్చాను. అదంతా ఈ ప్లేస్ అనమాట. ఎందుకు చెప్తానంటే ఈయన కాదనడానికి లేదు. ఎవరు కూడా ఇంక ఏ రాజ్యమైనా ఈయన పుట్టిక కాదని చెప్పడానికి లేదు. బైబిల్ ఆపడానికి లేదు. ఇది సత్యమైన దేవుని పండుగ. ఆమేన్. హల్లెలూయా. అన్నది పండుగ కాదు ఇది. అవును అనే పండుగ ఇది. పుట్టాడంట, చేసాడంట, కాదు. తంట తుంట కాదు. అవును. బైబిల్ ఏ మూలం చెప్పినా అవును. ఇది నిజము. ఈరోజు భూగర్భ శాస్త్రవేత్తలకైనా ఏ శాస్త్రవేత్తలకైనా బైబిల్ ఆధారం అవుతుంది. అంత గొప్ప పండుగ పరిశుద్ధినిది. మరి గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్దాం. లోకసువార్తలోకి రండి. లోకసువార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు. అందరూ బైబిల్ తెరవండి. లోకసువార్త 2వ అధ్యాయము. ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన. చూడండి, ఈ పండుగ ఎలాంటిదో దూత చెప్తా ఉంది. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. అండర్లైన్ చేసుకోండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనిండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో
దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆమేన్. మరి పెండ్లి కుదిరింది మరియమ్మ గారికి, మరీ తల్లికి చిన్న బిడ్డ యవనస్త్రాలు, పెళ్లి కుదిరింది, ఎంగేజ్మెంట్ అయింది, తాంబూలాలు అయినాయి. కానీ వారిద్దరు కూడా లవ్ చేసుకున్నట్టు మాట్లాడినట్టు ఏం లేదు. ఇప్పుడు ఎవరిదైనా తాంబూలాలు అయితే ఫస్ట్ పెళ్లి కొడుకు ఫోన్ ఇస్తాడు. ఏమిస్తాడు? ఆ రోజు పెళ్లి కూతురు తల్లిదండ్రులు, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు మాట్లాడుకుని అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు ఉంటారు, వీళ్ళ పనులు వీళ్ళు ఉంటారు. ఈడో ఫోన్ అట్టుకుని తయారవుతాడు ముందు. ఆ ఫోన్ ఇచ్చాక ఈ పిల్ల కూడా ఆ ఫోన్ అట్టుకుని ఫోన్తో మాట్లాడుతుంటుంది. ఫస్ట్ ఏంటి ఎలాగున్నారని అడుగుతారు, మంచి చెట్లు మాట్లాడుకుంటారు, ఇంకా అక్కడి నుంచి మొదలెడతారు. ఈ పిల్ల మొన్న ఒక ఆమె అంటుంది, మా అమ్మాయి భోజనం చేయట్లేదు పాస్టర్ గారు అంది. ఏమ్మా అన్నాను. ఇంకా చేయలేదు, ఆ పిల్లోడు ఫోన్ చేస్తే కానీ భోజనం చేయట్లేదండి. ఇన్ని సంవత్సరాలు కనిపించిన తల్లి దగ్గర ఉన్న ప్రేమంతా పోయి 6 రోజులు 10 రోజులు పరిచయం అయినటువంటి ఆ ప్రేమ ఎక్కడికో పోతుంది. అది రోజు ఏం మాట్లాడుకుంటారండి వాళ్ళు? పెళ్ళి లోపులోనే ఇవన్నీ మాట్లాడుకుంటారు వీళ్ళు. మా అమ్మ ఇలాగా, మా నాన్న అలాగా, మా అమ్మ కోపం ఎక్కువ, మా నాన్న ఇలాగా. ఎక్కువ మాట్లాడటంలో, విస్తరించి మాట్లాడటంలో దోషం ఉండక తప్పదు. పెళ్ళి అయిన తర్వాత కష్టకాలన్నీ కూడా ముందే చెప్పేస్తుంది. ఆ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇల్లంతా లోకు అయిపోతుంది. ఇది తెలివైంది అనుకోండి పెళ్ళి కూతురు. తెలివైనవాడు తెలుగు తక్కువ అనుకుంటాడు, ఆడు బండారం అంతా బయట లాక్కుంటుంది. పెళ్ళి దగ్గరికి వచ్చాక నాకు వద్దని బిగిసిపోద్ది అంతే. ఏంటాడు కరెక్ట్ కాదు, మంచోడు కాదు. నువ్వు ఎవరైనా ప్రేమించావా, ఎవరైనా ఇష్టపడ్డావా, ఏదైనా ఉంటే చెప్పేసి నేను నీకు చెప్పేస్తా, నువ్వు నాకు చెప్పే అనుకుంటారు. వాళ్ళ కమిట్మెంట్లు అలాగే ఉంటాయి. అవన్నీ నేను ఎన్నో పంచాయతీలు చేశాను. అన్నీ చెప్పేసుకున్నాక లాస్ట్లో జరిగేది ఏంటంటే శుభలేఖ రద్దు అవుతుంది. ఆమెన్. ఏదో మొత్తం అడ్జస్ట్ అయ్యి పెళ్ళైనా కానీ పెళ్ళైన తర్వాత విడాకులు అయిపోతాయి. ఇదంతా కూడా ఇప్పుడులాగా ఉంది. ఫోన్లు ముందు ఉత్తరాలు రాసుకునేవారు, లవ్ లెటర్లు. అప్పుడు లెటర్లు లేవు, ఫోన్ లేదు. ఆమెన్. హల్లెలూయా. అప్పుడెందుకు? మన పూర్వీకులు, మన తండ్రుల పైకి వెళ్తే పెళ్ళి అయ్యే వరకు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు చూసేది కాదు. అవునా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని పెళ్లిలో సగం అయ్యే వరకు కూడా చూడరు. ఒక క్లాత్ కడతారు, సారు ఏదో చెప్తారైనా, అప్పుడు ఆ గుడ్డ తీస్తారు. అప్పుడు ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూసే రోజులు. పూర్వీకులు అలా చేస్తున్నారంటే ఇంకా ముందు వెళ్తే ఎంత పరిశుద్ధంగా ఉందో గమనించుకోండి. అంత యథార్థవంతురాలు ఎవరు? మరియా. పెళ్ళి కుదిరింది, ఓకే అనుకున్నారు, పెద్దలు మాట్లాడుకున్నారు అంతే. ఆనాటి ఎంగేజ్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అందరూ తాంబూలాలు అయిన వెంటనే, మాట అయిన వెంటనే ఇద్దరిని దగ్గర పెట్టి ఫోటోలు తీస్తుంటారు. అసలు వాళ్ళ దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకోవటం కానీ ఒక చోట కూర్చోబెట్టినట్టు లేదు అక్కడ. ఈ పెద్దలు పెళ్ళికొడుకు తరపు వాళ్ళు పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళి మా పిల్ల అనిపించుకుని అక్కడ వస్తు వాహనాలు ఏమైనా పెడతారు, పెట్టి చేసుకుని ఖాయం చేసుకుని వస్తారు. అది ఎంగేజ్మెంట్. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం ఇప్పుడు ఎంగేజ్మెంట్లు అప్పుడే వాళ్ళని కూర్చోబెట్టడం, వీళ్ళ భోజనాలు, వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక గదిలోకి వెళ్ళి మీరిద్దరు ముందు మాట్లాడుకుంటారండి. మీ ఇద్దరు ఓకే తినరా బాబు అంటే అక్కడికి వచ్చింది. చివరికి ఎలాగా క్షీణించిపోతుంది చూడండి. ఎథిక్స్ అన్నీ పాడైపోతున్నాయి, విలువలన్నీ పాడైపోతున్నాయి. కానీ ఇలాగ దగ్గర కూర్చుని, ఈవెన్ యోసేపు దగ్గర కూడా కూర్చోలేదు మరియా. ఆనాటి చరిత్ర అంతా ధ్యానం చేస్తే యోసేపు ఆ అమ్మాయిని చేసుకుంటున్నాడు, ఆ అమ్మాయి యోసేపుని చేసుకుంటుందని ఆ ఊరు ప్రజలందరూ చెప్పుకున్నారు. ఒక చోటకి ఒక ఇంటికి వచ్చారు.
ఆ ఇంటికి వచ్చినప్పుడు కూడా మరి ఇంటి దగ్గరే ఉంది, యోసేపు ఇంటి దగ్గరే ఉన్నాడు. పెద్దలు మాట్లాడుకుని ఓకే చేశారు. ఆమేన్. అది అంత పరిశుద్ధమైనటువంటి వివాహం. మరియా ప్రార్థన చేస్తుంది, తన పనులు తను చేసుకుంటున్నప్పుడు దేవుని దూత వచ్చి, ఓ మరియా, నువ్వు గర్భం ధరిస్తున్నావు, కుమారుణ్ణి కంటావు అంది. అప్పుడు ఈ మరియా అంది, ఇది ఎలా సాధ్యం? జస్ట్ మాకు ఎంగేజ్మెంట్ అయ్యింది, మేమేమి మాట్లాడుకోలేదు, మా ఇద్దరి మధ్య ఏ విధమైనటువంటి సహవాస సంబంధం లేదు, ఇది ఎలా సాధ్యం అంటే, దేవుని దూత ఉంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటది, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొని, సర్వోన్నతుని శక్తి జీవము నిన్ను కమ్ముకుంటుంది, నీవు కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. బాగా గమనించి, ఈ హిస్టరీ మనకు తెలుసున్నదే, కానీ మనం ప్రతిసారి మాటలు మనం ధ్యానం చేసుకోవాలి. ఆమె పరిశుద్ధవంతురాలు గనక ఆ పరిశుద్ధుడు ఆమె గర్భాన్ని కోరుకున్నాడు. దేవుని దూత వచ్చి చెప్పింది, దేవుని శక్తి ద్వారా మరియ గర్భం ధరించింది. ఆ యోసేపుకు తెలిసింది. యోసేపు విడిచిపెట్టేయాలనుకున్నాడు, కానీ దేవుని దూత వెళ్ళి విడిచిపెట్టకరా, అది అలాంటిది కాదు, సబ్జెక్ట్ అంత వేరేదని దేవుని దూత యోసేపుకు చెబితే, యోసేపు మరియ దగ్గరికి వచ్చి మరియకి పరిచర్య చేశాడు. మరియ బంధువులు స్నేహితులందరూ కూడా తాంబూలాలు అయినాయి, ఎంగేజ్మెంట్ అయింది, ఈ పిల్ల గర్భం ధరించిందంటే ఏ తప్పు చేసిందో, ఏ పాపం చేసిందో అని అందరూ నిందేశారు. యోసేపు కూడా భయపడ్డాడు. పెళ్లి కొడుకు కూడా సత్యమును దేవుని దూత చెప్పడం ద్వారా యోసేపు అందరూ విడిచిపెట్టి దూరం అయిపోయినప్పుడు మరియకి తండ్రి స్థానాన్ని వహించాడు, తల్లి స్థానాన్ని వహించాడు, స్నేహితుడి స్థానం వహించాడు. అన్ని రకాల పాత్రలు పోషించిన గొప్ప మహానుభావుడు యోసేపు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ రీతిగా క్రీస్తు జన్మ జరిగింది పరిశుద్ధముగా. ఇలా జరిగిన వెంటనే గొర్రెల కాపర్లు వెయిట్ చేస్తున్నారు. వారు ఎందుకంటే గొర్రెలను మేపుతున్నా ఉన్నారు, వారు గొర్రెల్ని పరిశుద్ధంగా మేపుతున్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఈరోజు, అంశం అంతా అక్కడ మీకు వాక్యంలోకి వెళ్తూ ఉన్నాను. చూడండి మీరు, ఈ గొర్రెల కాపర్లు అక్కడ ఒక గుహ ఉంది, అక్కడ గొర్రెల్ని పస్కా పండుగ కోసం గొర్రె పిల్లలను పెంచుతూ ఉండేవారు. పరిశుద్ధంగా పెంచుతూ ఉండి పండుగ వచ్చినప్పుడు ఈ గొర్రె పిల్లల్ని అక్కడ వధిస్తారు. వధించినప్పుడు ఆ రక్తము కార్చడం ద్వారా అక్కడ విమోచన జరుగుతుందని వారి నమ్మకం అనమాట. ఆ గొర్రెల కాపర్లు మేపుతూ ఉంటుంటే దేవుని దూత వారి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తుంది అనమాట. ఏ మాట? 8వ వచనం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున మిక్కిలి భయపడి. బాగా గమనించండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటంటే 11వ వచనం, అందరూ నోట్ చేసుకోండి, చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదేమి కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఆమేన్. ఈ పండుగలో గొప్ప బహుమానం ఏంటంటే, పరలోకము నుండి భూలోకానికి దేవుడు తన కుమారుని ఇచ్చినటువంటి బహుమానము, గొప్ప పండుగ. ఆమేన్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు. ఆమేన్. ఈ పండుగలో స్పెషల్ ఏంటంటే రక్షకుణ్ణి కలిగి ఉంటాం. ఆ రక్షణ మామూలు రక్షణ కాదండి. ఇది ఈరోజు పండుగ ఎలా చేయాలో మీకు చెప్తున్నాను. ఈ రోజు నుండి
మీరు డిసెంబర్ 31 వరకు ఈ పండుగ చేయండి. నేను చెప్పినట్టు చేయండి. జనవరి నుండి మీరు ఎలా మారిపోతారో చూసుకోండి. మారిపోతారండి, ఎటైనా వెళ్ళిపోతామని అనుకోకండి. మీ స్థితిగతులు మారిపోతాయి. మీరు రేపు కొత్త సంవత్సరం మామూలు ఉండదు. ఎందుకంటే మీకు ఒక విషయాన్ని చెప్పమని దేవుడు నాకు బయలుపరిచాడు. పండుగ ఎలా చేసుకోవాలో. పండుగ రోజు చేయాలంతే. రోజు చేయాలంటే ఎన్ని డబ్బులు కావాలండి బాబు? రోజు చుట్టాలు పిలిచి భోజనాలు పెట్టాలంటే. మొన్న ఒక ఆయన ఏమన్నాడంటే, ఆయనకి 2 కొడుకులు 2 కూతుర్లు. పెద్ద జాబ్ చేసి రిటైర్డ్ అయ్యాడు. పెద్ద కొడుకు పెళ్లి చేశాడు. కోడలు వచ్చిన తర్వాత ఒక బిడ్డ పుట్టింది. నేను అతను కలిశాను. మామూలుగా ఎలా ఉన్నారండి, మాకు దగ్గర బంధువు అనమాట. ఎలా ఉన్నారండి ఏంటండి అన్నాను. ఆయన అంటాడు, ఆయన తంబాకు వేస్తాడనమాట. తంబాకు నలుపుకుంటూ ఏముంది 7 కంచాలు లెగుతున్నాయి రోజు అన్నాడు. ఎన్ని 7 కంచాలు లెగుస్తున్నాయి పూటకి. అంటే ఇంతకీ అంతవరకు ఉన్న కంచాలు వేరు. ఒక్క కోడలు ఎక్కువైనందుకు ఆయనకు అంత బాధ వచ్చేసింది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పరే. ప్రియులరా, మన విషయాలు ఎన్నో ఆలోచిస్తూ ఉంటుంటే చాలా విచిత్రం ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు తినేస్తున్నారని ఏడుస్తారు కొంతమంది. ఎవరికైనా భోజనం పెట్టడం అంటే చాలా కష్టమైపోతుంది. ఆడబడి సొత్తే పెట్టడానికి ఎంత కష్టమైపోతుందో. పైకి వేసుకోమ్మా, మీరు తినండి. ఈరోజు కూడా ఉండాలి మీరు అంటది. ఉట్టిది సాయంత్రం కూడా ఉండాలంటే సాయంత్రం ఉండకు వెళ్ళిపో అని చెప్పడం అనమాట. మీరు అసలు రావట్లేదు. మీరు అన్నయ్య గారు వచ్చి ఎన్ని రోజులు అయిందో, రేపు అంతా ఉండాలి మీరు. ఇది తింటూ ఏమంటుందా, ఓకే అమౌంట్ అని అంటుందా? లేదమ్మా పనులు ఉన్నాయి వెళ్తా అంటే, లేదు ఏమో ఎప్పుడు వచ్చినా అలాగంటారు. ఉండరు అసలు. మీరు వచ్చిన సాయంత్రానికి వెళ్ళిపోతారు అంటదంటే చెప్పరే. ఇలాంటి వాళ్ళు ఉన్నారు మీ దగ్గర. సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలంటారు ఎప్పుడు కూడా. కోళ్ళు ఉన్నాయి కదా పాపం, కుక్కలు ఉన్నాయి, గేదె పాలు పెతకాలి, నీళ్ళు కలపాలి, అన్నీ మీరే చేయాలి పాపం. ఈసారన్నా వచ్చినప్పుడు ఉండండి. ఒక్క పూట భోజనం పెట్టి ఆ భోజనం సాంబారు చికెన్ ముక్క వేసి అన్నీ ఇక్కడితో సమాప్తం అని పంపించేస్తాం మనం. ఇంక ఇలాంటి వాళ్ళు రోజు పండుగ ఏం చేస్తారు? కానీ మనది భోజనాల పండుగ కాదు, కోడిని కోసే పండుగ కాదు, ఇది రక్షణ పండుగ. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇదే పండుగ, ఇది రక్షణ. న్యాయము చేసేవాడు ఒకడున్నాడు. కుటుంబాన్ని అప్పుల ఊబిలో నుండి పైకి లేవనెత్తి రక్షించే రక్షణ పండుగ ఇది. పాప భారము, పాపము, దోషము నీ మీద ఏలుబడి చేసి దినదినము నిన్ను కృంగిపోయేలా చేస్తున్నటువంటి చీకటి నుండి వెలుగులోనికి రక్షించేటువంటి రక్షకుని పండుగ యేసు జన్మదిన పండుగ. ఆమేన్. అందుకనే గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి దేవుని దూత అంటది, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ దూత ఎక్కడికి వచ్చి చెప్పిందో నేను అక్కడికి వెళ్ళాను. ఆ గొర్రెల కాపర్ల ఇల్లు కూడా ఉంది చూడండి, మీకు వీడియో తెచ్చాను. నాతో వచ్చిన టీం అందరూ అందులో కూర్చుంటే నేను ఆ గుహ లోపలికి వెళ్ళి వాళ్ళందరూ ఎక్కడ పండుకున్నారో అక్కడ వాళ్ళందరినీ కూర్చోబెట్టి దీని విశిష్టతను నేను బోధించాను. అందరా నాకు ఆ గుహ ఈ రోజుకి ఉంది గొర్రెల కాపర్లది. బాగా గమనించండి. వారు రాత్రి వేళ మందను కాచుకొని చుండగా దేవుని దూత ప్రత్యక్షమై, ఇదిగో మహా సంతోషకరమైన స్వర్తమానం ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీరందరూ చెప్పాలి, ఏ పండుగ ఇది? క్రిస్మస్ పండుగ అంటే ఏం పండుగ అనాలి? అందరు చెప్పాలి, రక్షణ పండుగ. రక్షణ పండుగ ఎలా చేయాలంటే రోమీలు రాసిన పత్రికలో పరిశుద్ధ పౌలు చెప్తాడు. ఈ 2 మాటలు ధ్యానం చేసి మనం ముగించుకుందాం రండి. రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10వ అధ్యాయము
ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో, చూడండి, నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఆమేన్. మన రక్షణ పండుగ చాలా ఈజీగా ఉంటుంది, రోజు చేసుకోవచ్చు, ఖర్చు లేని పండుగ. ఏంటంటే చెప్పాలి నోటితో. అందరూ అండర్లైన్ చేసుకోండి. 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. చదవండి. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. చూడండి, ఈ పండుగ చేసుకున్నవాడు సిగ్గుపడడు. ఏ పండుగ ఇది? నోటితో ఒప్పుకోవటం. ఆమేన్. నోటితో ఏమని ఒప్పుకోవాలి? 8వ వచనంలో ఉంటుంది చూడండి. 9వ వచనంలో 9వ వచనం చదవండి. అదేదనగా యేసు ప్రభువని. చూడండి, రక్షణ పండుగ చేయవలసిన విధానం చెప్తున్నాను. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఆమేన్. యేసు సమాధి నుండి లేచిన వాడని, యేసు కన్యమరి గర్భాన్ని జన్మించిన వాడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన పరలోక రాజ్యాన్ని ఇచ్చువాడని నీ నోటితో ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు. హల్లెలూయా. రక్షణ దేవుని దూత చెప్తుంది, మీకు రక్షకుడు ఉదయించాడు, పుట్టాడు. పండుగ మనం అనుభవించడం ఏంటంటే మన నోటితో యేసు నామాన్ని ఒప్పుకోవాలి, మన నోటితో యేసు నామాన్ని ప్రచురించాలి. అదే పరిశుద్ధ క్రైస్తవ గొప్ప పండుగ, రక్షణ పండుగ. ఆమేన్. పండుగ మనం చేసుకుంటాం, మామూలు పండుగలు. మనం ఇంటికి వచ్చిన వారు కూడా మనం పండుగని చేసుకునేలా చేస్తాం. ఏంటంటే మనం వండుకుంటాం, మనం బట్టలు కొనుక్కుంటాం, వచ్చిన వారికి మనం గుడ్లు పెడతాం. ఏం పెడతాం? వస్త్రాలు పెడతాం. అయ్యో, పండగకి వెళ్తే ఆ వారు సారీ పెట్టారమ్మా, దాని మీద ఏదో గుడ్డ పెట్టారమ్మా, దాని మీద ఒక ఆకు వేసారమ్మా, ఆకు మీద 2 అరటిపళ్ళు పెట్టారమ్మా, తమలపాకు పెట్టారమ్మా. ఇంతగా ఆ బట్టలు పెట్టింది కట్టుకోవడానికి కూడా ఉపయోగపడవు. ఈ బట్టల షాపులు కూడా పనికిమాలని అన్ని పట్టుకొస్తారు కొంతమంది. ఎందుకంటే కొంత తెలివి ఎక్కువైన వాళ్ళు ఏం చేస్తారంటే 10-20 చీరలు కొంటుంది మొత్తం పండుగ అందరికి పంచిపెట్టడానికి. మా ఆడబడిసి పిల్లక, మా అత్తగారక, మా ఐదారు అత్తగారు ఒకటి ఉంది కదా, మా మాంగారు ఒకటి ఉన్నాడు, ఆడుకో పంచ, ఇదిగో ఇదా అదా మొత్తం అందరిని రమ్మని కొంత సేమియా పాడేసాల ముఖానం మీద అరటిపళ్ళు సవకగా గెల కొనుక్కుంటుంది, తమలపాకు సాలు అన్నీ సింపుల్గా 200-300-400 క్లియర్ అయిపోతుంది అంతే. పండుగలకి ఓ సారీ పెడుతుంది, లేకపోతే ఒక బ్లౌజ్ అని అది అని ఇదని పెట్టి పంపించేస్తారు. అబ్బా వాళ్ళు అన్నీ పెట్టారమ్మా, బియ్యం పోసారమ్మా, అది పోసారమ్మా, ఇది చేశారమ్మా అంటారు. కానీ నీవు నీ నోటితో యేసుని ఒప్పుకుని నీ ఇంటికి వచ్చిన వారికి నీ నోటితో ఆ రక్షణ సువార్త సత్యమైన మాట నీవు ప్రకటించగలిగితే భూలోకములో నువ్వు సిగ్గుపడవు. భూలోక భాగ్యము, పరలోక మోక్షము దేవుడు అనుగ్రహిస్తాడని పరిశుద్ధ పౌలు తెలియపరుస్తావు. ఆమేన్. ఇదే పండుగ ఇది. నేను చెప్పినట్టు మీరు చేయండి. మీరు చాలామంది ప్రజల ముందు యేసునామని ఒప్పుకోలేరు. నువ్వు అందరి ముందు నీ నోటితో యేసునామని ఒప్పుకుంటే పరలోకములో నిన్ను ఒప్పుకుంటాను అన్నాడు ఆయన. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను మీ మధ్య రేపు సంవత్సరం అంతా ఉంటాను. మీకు రోగాలు రావు, చచ్చిపోరు, కరోనా రాదు. రాసుకోండి, నేను చెప్తున్నాను. నేను ఉంటాను, ఏ రోగం రాదు.
మీరు అసలు చరిత్ర సృష్టించండి 12 మాసాల్లో. మీరందరూ కొత్త ఇల్లు కట్టాలి, మీరందరి ఇళ్లలో బంగారం ఉండాలి, మీరందరి ఇళ్లలో శుభకార్యాలు జరగాలి, మీ అందరి గృహాల్లో సంతానం ఉండాలి, సౌభాగ్యం ఉండాలి, దీవెనకరమైన రక్షణ ఉండాలి. ఇవన్నీ ప్రార్థించాలంటే నీవు నోటితో యేసుని ఒప్పుకొని తీరాలి. ఆయన పునరుద్ధానుడని, ఆయన సమాధి నుండి తిరిగి లేచాడని, మానవ అవతారంలో వచ్చాడు కానీ ఆయన మానవుడు కాడు అని నీ బంధువులకి చాటి చెబితే నీవు ఏ విషయములు సిగ్గుపడవు. ఈ డిసెంబర్ అంతా మీరు ఎలా చేయండి, జనవరి నుంచి వ్యాపారాలు ప్రారంభించండి, జనవరి నుంచి ప్రయాణాలు చేయండి, జనవరి నుంచి పెళ్లి సంబంధాలు మొదలెట్టండి. సూపర్ పెళ్లి కొడుకులు మీ దగ్గరికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక ఆమె చెప్పింది, ఏ అమ్మా నన్ను ఏడుస్తూ వచ్చింది, పెళ్ళికి పిలిచింది, పెళ్ళికి పిలిస్తే వెళ్ళాం, పెళ్ళి సూపర్ జరిగింది. పెళ్ళి కొడుకు ఎలా ఉన్నాడంటే శోభన్ బాబులాగా ఉన్నాడు. అందరూ అలాగన్నారు అక్కడ. ఎవరు పెళ్ళిలో పెళ్లి కూతురు కంటే పెళ్లి కొడుకు శోభన్ బాబులాగా ఉన్నాడు. పెళ్లి కూతురు బాగానే ఉంది, అంత శోభన్ బాబు కంటే తక్కువ ఉంది. వాళ్ళు చెప్పుకున్నారు, నేను చెప్పేస్తున్నాను, మీరు ఎవరికి చెప్పకండి అసలు అని. ఇలా పెళ్లి విషయాలు చెప్పుకోకూడదు అసలు. పెళ్ళి అయిపోయింది. 4వ రోజు ఆ పెళ్లి కొడుకుని 10 మంది తీసుకొచ్చారు పెళ్లి కూతురింటికి. ఎంతమంది? 10 మంది తీసుకొచ్చారట. తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెడితే 2వ రోజు కూడా లేగలేదటాడు. ఎందుకంటే ఆడు ఫుల్ తాగుతాడట. పెళ్ళైన సంతోషంలో తాగటం మొదలెట్టి ఎక్కువ తాగేసాడటాడు. తాగుతూ 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 ఉంటే ఈ పెళ్లి కూతురు ఆడు తాగిందంతా తుడిచి చివరికి ఆడికి సేవ చేస్తుంటే అళ్ళు పోయారు వాళ్ళు. పైకి అందంగా ఉన్నాడు, శోభన్ బాబులాగా ఉన్నాడని చేసుకున్నారు. రోజు కర్మ అనుభవిస్తున్నాడు పాస్టర్ గారు. మళ్ళీ అంటది అత్తగారు, తాగపోతే పాస్టర్ గారు ఎంత మంచోడోనండి అంది. నేను అన్నాను, తాగితేనే కదా మరి నువ్వు నాకు చెప్పావు. ఫోటో చూసినప్పుడు తాగలేదు, పెళ్లి సంబంధం చూసినప్పుడు తాగలేదు, పెళ్ళి అయ్యాక తాగేశాడు. కర్మ అనుభవించాలంతే. జీవితాంతం వాడు ఎక్కడ పడిపోతాడో తెలియదు. ఎందుకు పెళ్ళి కూడా తాగినట్టే పడిపోతాడేటాడు. ఒక్కొక్కటి తాగాక కాసేపు ఉంటాడు, కొంచెం స్టామినా ఉంటుంది. ఒకడు ఎక్కడికో పోతాడంతే. జగమే మాయా అంటాడు అంతే, బ్రతుకే. ఈ పెళ్లి కూతురు నేను నిన్ను చేసుకుని సుఖపడతానంటే ఇదంతా మాయలోకం చెప్తున్నావు ఏంట్రా బాబు అని ఆ పిల్ల గోల. పిల్ల తల్లి వచ్చి ఏడుస్తుంది. ఎవరికి చెప్పకండి, మనసులో పెట్టుకోండి. ఎందుకంటే పైన చూసి పడిపోకండి. అందము మాయా నిలకడలేనిది, దానిని నమ్మకు మోసగించును. అందము మాయా దానిని నమ్మకు మోసగించును. మరణము ఒకనాడు వచ్చును, మరణము ఒకనాడు మరువకు నీ ప్రభువును రాము. నీ తరుణమిదే పిలచుచున్నాడు, నీ ప్రభువైన యేసునొద్దకు రాము. అందము మాయా నిలకడలేనిది, దానిని నమ్మకు. అందము మాయా పడండి. మరణము ఒకనాడు, మరణము ఒకనాడు మరువకు నీ ప్రభువు
కట్టిన ఇల్లు ధనధాన్యములు కనబాడు బాంధు మిత్రులును కట్టిన ఇల్లు ధనధాన్యములు. అందరూ ఒకసారి లేచి నిలబడండి. కట్టిన ఇల్లు ధనదా లేచి నిలబడి చెప్పండి కూడా ఒకసారి. కనబాడు బంధు మిత్రులును గూడు విడచి నీవు పోయినచో, గూడు విడచి నీవు పోయినచో వెంట నీతో తారెవరు రాంబో నీ తరుణ ఇదే పిలచుబడతాడు. మన ప్రభువైన యేసు రొద్దకు రాము. అందము మాయా నిలకడలేనిది దానిని నమ్మకు మోసగి పడండి. అందము ఇంకా గట్టిగా పడాలి. దానిని నమ్మకు మోసగించును. మరణము మరువకు నీ ప్రభువును రామో నీ తరుణమిదే నిలచుచున్నాడు. నీ ప్రభువైన యేసు రొద్దకు రామో. ఆగండి. ఎక్కువసేపు కూర్చున్నారని నిలబెట్టాను. పంపేద్దామని కాదు, కంగారు పడకండి. ఇంకొంచెం నిమిషాలు ఉండాలి. నిలబడి వాక్యం వినండి కాసేపు. అందము మాయా. ఇప్పుడు బాగానే ఉంటుంది పెళ్లి చూపులు. పెళ్ళి అయిపోయాక కళ్ళజోడు దగ్గరికి వస్తుంది లైన్. కొంచెం డిమ్ వస్తుంది, పువ్వు వస్తుంది. కలవ పువ్వు వచ్చిందంటాడు, అది వచ్చిందంటాడు, కోసి పడేస్తాడు, నల్ల కళ్ళజోడు ఎడతాడు. అందరూ పలకరించడానికి వస్తారు, గట్టిగా మాట్లాడుతుంటారు. ఆ దాని తర్వాత మళ్ళీ బయటపడిన తర్వాత మళ్ళీ ఇంకొక 5-10 సంవత్సరాలకి బలహీనతలు, రోగాలు, చివరికి అందరూ పలకరించటం, వెళ్ళటం, స్వీట్లు తేయటం, ఆ స్వీట్లని తిని ఇస్తే షుగర్ వచ్చేయటం, ఇవే రోగాలు. చివరికి ఓల్డ్ అయిపోవటం. సమయం లేదు. నేడే ఆయన రక్షకుడని నోటితో ఒప్పుకొని మనం పండుగ చేసుకోవాలి. ఆయన పరిశుద్ధుడని ఒప్పుకుని పండుగ చేయాలి. ఆయన సమాధి నుండి తిరిగి లేచాడని ఒప్పుకుని పండుగ చేయాలి. ఈ భక్తుడు గొప్పగా రాశాడు ఈ మాట. అందరూ పాడండి. అందము మాయ నిలకడలేనిది. ఓకే, ఎంత కాటికెట్టుకున్నా ముసలైపోయాక కూడా పెట్టుకుంటారు. ఆ ముసలైపోయాక ఇంకా కిందకలా కారిపోతుంది. ఇప్పుడు అందము మాయా, నాతో పాడాలి. అందము మాయా నిలకడలేనిది దానిని నమ్మకు మోసగించును. అందము మాయా నిలకడలేనిది దానిని నమ్మకు మోసగించును. మరణమో ఒకనాడు వచ్చును, మరణమో ఒకనాడు వచ్చును. మరువకు నీ ప్రభువు చేతులు పైకి రాము. నీ తరుణమిదే రక్షణ సువార్త, రక్షణ పండుగ ప్రభువైన యేసు రొద్దకు రాము. కట్టిన ఇల్లు ధనధాన్యములు కనబాడు బాంధు మిత్రులు. గ్లోరీ, ఆమేన్. కట్టిన ఇల్లు ధనధాన్యములు కనబాడు బాంధు మిత్రులు. గూడు విడచి నీవు పోయినచో, గూడు విడచి నీవు పోయినచో వెంట నీతో రారెవరు రామో. నీ తరుణమిదే పిలచుచున్నాడు. నీ ప్రభువైన యేసు రొద్దకు రామో. ఆమేన్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. ఇప్పుడు కూర్చోండి. 3 అంకెలు చదివేటప్పుడు కూర్చోవాలి. స్టడీ 1, 2, 3 అంతే. పండగ అంటే ఇలా ఉంటుంది. దీపాలు వెలిగించడం అనుకుంటున్నారా?
దీపాలు ఆర్పడం అనుకుంటున్నారా? బూర్లు వండుకోవడం, కోడిని కోయటం కాదు. పండుగ అంటే యేసు పునరుద్ధానుడని నోటితో ఒప్పుకొనుటే రక్షణ పండుగ. ఆమేన్. ఎప్పుడైతే ఒప్పుకుంటావో రక్షకుడు నీలోకి వచ్చేస్తాడు, రక్షకుడు నీ ఇంటికి వచ్చేస్తాడు. పరిశుద్ధ పౌలు ఎంత చక్కగా రాస్తున్నాడండి ఈ పండుగ గురించి. చూడండి, యేసు, రోమన్స్ చాప్టర్ 10:9, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, అందరూ ఈ మాట చెప్పండి నాతో, యేసు, గట్టిగా చెప్పండి, ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఆమేన్. నీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఇది చెప్పాలి నువ్వు. ఇది కనుమరుగైపోతుంది ఈ పండుగల్లోనే. అసలైన ఈ రక్షణ పండుగలో లోక సంబంధమైన పండుగలు వచ్చేసినాయి కనుక, కానీ అసలైన పండుగ ఏంటంటే రక్షణ పండుగ. ఆమేన్. మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఆయన జన్మ పరిశుద్ధమైనదని చెప్పాలి. హల్లెలూయా. నన్ను ఒక గుడిలోకి పిలిచారు. ఏమండి అన్నాను, ఏమంటే చాలామంది పాస్టర్లను పిలిచాం కానీ మా గుడిలోకి రానన్నారండి, మీరు వస్తారా అన్నారు. దేనికన్నాను, మేము కూడా క్రిస్మస్ చేస్తున్నాం అన్నారు కొత్తపేటలో. సరే నేను వస్తానన్నాను. అయ్య బాబు మీరు మా గుడిలోకి వస్తాను, నేను ఏ గుడిలో కానీ వచ్చేస్తాను, ఎందుకంటే మా పండుగ గురించి చెబుదామని. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు నన్ను ఆ గుడిలోకి పిలిచారు. ఆ గుడిలో ఉన్నటువంటి దేవుడి పక్కన నన్ను నిలబెట్టారు, నాకు సాలువ కప్పారు, దండ వేసారు, ఆనందం అయిపోయింది. నాకు కుర్చీ వేసారు, నేను నిలబడి చెప్తానన్నాను. అందరూ కూర్చున్నారు. మేము కూడా జీసస్ క్రైస్ట్ని మేము అంగీకరిస్తాము, మేము అన్ని దేవుళ్ళని అంగీకరిస్తాము. ఈరోజు క్రిస్మస్ కనుక మీరు మాకు క్రీస్తు గురించి బోధించండి అన్నారు. అప్పుడు నేను ఈ క్రీస్తు గురించి చెప్పాను. నేను నోటితో ఏమి ఒప్పుకున్నానో, ఏది విశ్వసించానో ఆయన దగ్గర ఉన్న గొప్ప క్షమాపణ గురించి బోధిస్తే వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. అందరూ కూడా నన్ను మంచిగా పళ్ళు ఇచ్చారు. వచ్చేసాను, శుభం అని వచ్చేసాను అంతే. వచ్చిన తర్వాత అందులో 4-5 మా చర్చికి వచ్చారు, మా ఇంటికి వచ్చారు. ఏమండి మీతో మాట్లాడాలన్నారు. ఏమండి అన్నాను, మీరు చెప్పిన మాట్లాడండి, ఎంత గొప్ప మాట అండి. రక్షకుడి గురించి చెప్పారు మీరు, పాపక్షమాపణ గురించి చెప్పారు మీరు. మేము ఎన్నో విన్నాం కానీ మానవుల పాపం కోసం ఒక పరిశుద్ధుడు కన్యమరి గర్భాన్ని జన్మించాడు దేవుడు. ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన రక్తము కార్చాడు, ఆ రక్తం ద్వారా మానవాళి పాపం పోతుంది, కడిగివేయబడింది అని ఎవరు ఒప్పుకుంటే వారు రక్షించబడతారన్నారు. నేను యేసుని అంగీకరిస్తున్నానండి అన్నాడు. వాళ్ళందరికీ 6-7 ప్రార్థన చేశాను. ముందు నేను చెప్పినప్పుడు ఆ గుడి ఆ సిబ్బంది అందరూ అన్నారు, ఏమంటే మీరు ప్రతి సంవత్సరం మీరు రావాలండి అన్నారు. ఎప్పుడు చెప్పరు, పిలిచినప్పుడు లాస్ట్లో అందరూ గట్టిగా చప్పట్లు కొట్టినప్పుడు నేను అన్నాను, ప్రతి సంవత్సరం మీరు పిలవండి, తప్పకుండా వస్తానన్నాను. మళ్ళీ సంవత్సరం పిలిస్తే కొట్టాలి నన్ను ఇంకా. ఎందుకంటే నేను ఆ కమిటీలో పెద్ద ఆయన్ని అడిగాను, ఏమన్నా నన్ను పిలవలేదంటే ఈసారి ఈ సంవత్సరం అంటే, అమ్మ బాబు మీరు వస్తే చాలా ప్రమాదం అయిపోతుందండి, మా 7 టికెట్లు బయటికి వెళ్ళిపోయినాయి, అలా రావటం మానేశారు. ఎందుకు మానేశారు అన్నాడు. వారు ఏదో కొత్తగా రక్షణ మొదలెట్టారండి అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ పండగ లాంటిది, ఇది రక్షణ పండుగ, పాప క్షమాపణ కలగజేసే పండుగ. ఆమేన్. నీ నోటితో ఒప్పుకుంటే రక్షించబడతావు, నీ నోటితో ప్రకటిస్తే ప్రజలు రక్షించబడతారు. చివరిగా ఇంకొక మాట చదివి మనం ముగించుకుందాం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక చివరి మాట పరిశుద్ధ గ్రంథంలో రోమీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఈ పండుగ గురించి కొంచెం టైం తీసుకున్నాను. ఓకే, రోమీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. పగలు సమీపముగా ఉన్నది కనుక, చూడండి, రోమీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12 నుంచి, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి. ఇగో పండుగ చేసేవారు సిగ్గుపడకూడదు,
నేను ఏ విషయంలో సిగ్గుపడకూడదు, నేను ధనం సంపాదించుకోవాలి, ఆస్తి సంపాదించుకోవాలి, నేను మనశ్శాంతిగా బ్రతకాలని అనుకుంటున్నావు కదా, అవన్నీ జరిగే పూజ ఎలాగుంటుందో చెప్తున్నాడు ఇక్కడ చూడండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి. ఈ పండుగ చేసేవారు ఎలా చేయాలంటే అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుని అల్లరితో కూడిన ఆటపాటలైనను. ఏమండో ఈ పండుగ సెపరేట్ ఏంటంటే అల్లరితో కూడిన ఆటపాటలు. దొంగ మొగుడు సినిమా పెట్టుకుంటారు అప్పుడు చాలామంది, దొంగ మొగుడని ఉమ్మడ మొగుడని, నాకు భార్య కావాలి, ఇవన్నీ కొత్తవి వచ్చినాయి కదా. ఈ అల్లరి పనులు ఈ పండుగలో ఉండవు. ఆమెన్. అంధకార క్రియలు విడిచిపెట్టి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాం. చూడండి, ఈ పండుగలో అల్లరి పనికి రాదు. ఈ పండుగ అన్ని పండుగల లాంటిది కాదు. ఈ పండుగ రక్షణ పండుగ, పరిశుద్ధమైన పండుగ, ప్రజలు ఆశీర్వదించబడే పండుగ, ప్రజలు రక్షించబడే పండుగ. ఇది పాప దోషము శాశ్వతంగా నిర్మూలన చేయబడే పండుగ. ఈ పండుగ ఎవరైతే ఇలా చేస్తారో మీకు నేను చెప్తున్నాను, కొత్త సంవత్సరం బహుగా ఆశీర్వదించబడిపోతారు. మీ ఇంట్లో అల్లరితో కూడిన ఆటపాటలు పెట్టకండి. రెస్ ఏమన్నాడు అక్కడ? అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కళ్ళు, సారా, బ్రాందీ, చీప్, కింగ్ ఫిషర్, ఇంకేముంది, బ్లాక్, టైగర్, లైన్, ఎన్నున్నాయి చెప్పరే మీరు అందరూని. క్రిస్మస్ అంటే అందరూ బాటిల్ తెచ్చుకుని తాగే వాళ్ళు ఉంటారు. రావులపాలెం ఓ పాస్టర్ గారు క్రిస్మస్ అని అందరిని పిలిచి మందేసేసాడంట అందరికి. ఆహాహా నవ్వుతున్నాడు, తాగేసారు వాళ్ళు. నేను అతను మందేసిన అతని దగ్గరికి వెళ్ళాను, ఆ పెద్ద ఆయన దగ్గరికి. ఏమండి మీ గురించి ఇలా చెప్పుకుంటున్నారు, అందరూ మీ సంఘ పెద్దలందరూ కలిసి తాగేసారంట కదా అన్నాను. మనం తాగాలి పాస్టర్ గారు అన్నాడు. అమ్మ బాబోయ్ ఇదేంటి, అది వైన్ అండి అన్నాడు. అది ద్రాక్షారసమేనండి అన్నాడు. ఇంకొద్ది నిమిషాలుంటే నా రక్షణ పాడైపోతుందని నేను, మీరు అలాగే తాగుతూ ఉండండి బాబు, మీకు వందనాలు, మీకు తగ్గుతుంది, కానీ మమ్మల్ని అలాగే ఏర్పాటు చేసుకోలేదైనా అని. మన పండుగ మత్తైనను లేకయు, ఈత కొళ్ళు కానీ, తాటికొళ్ళు కానీ, పోతుకొళ్ళు కానీ, పెయ్యి కొళ్ళు కానీ ఏది తాగకూడదు. ఈ పండుగంతా కూడా యేసు పునరుద్ధానాన్ని ఒప్పుకోవటమే, యేసు పునరుద్ధానాన్ని చాటి చెప్పటమే, ఆయన కన్యమరి గర్భాన్ని పుట్టిన జన్మ పరిశుద్ధమని చెప్పటమే. ఇలా చేస్తే ఏం జరుగుతుందో చూడండి. ఎస్, మత్తైనను కామ విలాసము, భోగం మేళం పెట్టడం, రికార్డింగ్ డ్యాన్సులు పెట్టడం ఈ పండుగలో ఉండవు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. జేబు దొంగ సినిమా వేసుకోవడానికి ఉండదు. ఇంట్లో ఒకళ్ళు బయట ఒకళ్ళని సినిమా వేసుకోవడానికి ఉండదు. నిన్నే ప్రేమిస్తా, నువ్వంటే నాకు ఇష్టం, ఫలానా వాడు భార్య, ఇలాంటి సినిమాలు ఇవన్నీ ఇప్పుడు ఏ సినిమా అయినా ఇద్దరు ముగ్గురు భార్యలు లేకుండా తీయట్లేదు. పోయింది, మొత్తం కల్మషం అయిపోయింది. యేసు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆమేన్. యేసు పరిశుద్ధుడై ఉన్నాడు. ఈ పండుగ పవిత్రమైనది. ఆమేన్. ఎలాంటిది ఇది? పవిత్రమైనది. మీ ఇంట్లో సినిమాలు మానేయండి, మీ ఇంట్లో అబద్ధాలు మానేయండి, మీ ఇంట్లో తాగుడుకి దూరం చేయండి. తాగుడిని, మందు, ఇంకేమన్నాడు అక్కడ చదవండి. పోకిరీ చేష్టలు, పోకిరీ చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్టు. అవన్నీ రాత్రి చీకటి పనులు, పగటియందు నడుచుకున్న వారముగా, పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తు, చూడండి, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమే ఆలోచన చేసుకొనకుడి. ఆమేన్. ఈ పండుగలో తాగుబోతులు మేళం, ఏమండి, రికార్డింగ్ డ్యాన్సులు,
బాలనాగమ్మది ఇవన్నీ ఉండకూడదు. ఇంకా తర్వాత కొంచెం కళ్ళు, అది ఇది మత్తు, తర్వాత కామ విలాసములు, పోకిరి మాటలు, డైలాగులు వేసుకోవటం, ఎటకారాలు, కలహము, ఇవన్నీ కూడా లేకుండా ఉన్న పండుగ ఇది. ఈ పండుగ చేస్తే గొప్పవాళ్ళు అవుతారు. చెప్తున్నాను, ఇన్నాళ్ళు మనం పాత అన్నీ చేసాం కదా, క్రిస్మస్ రోజు అన్నీ చేసాం, ఓకే. నేను చెప్పినట్టు మీరు చేయండి. నేను ఒక నాయకుడిగా ముందు నడుస్తున్నాను, మీరు నా వెనకాల నేను చెప్పినట్టు రండి, వాక్యం చెప్పినట్టు రండి. రేపు సంవత్సరం టార్గెట్ చేసుకోండి. 2025 ప్రతి కుటుంబము 100% దీవించబడతారు, 100% ఆశీర్వదించబడతారు, 100% ఆస్తికర్తలు అవుతారు. మీరందరూ కార్లు వేసుకునే వస్తారు, ఆటోలు ఎక్కరారిక. నేను పై సంవత్సరం మీరు అందరూ వచ్చినప్పటికి పార్కింగ్ స్థలం కొంటాను, 2-3 ఎకరాలు కొంటాను. మీరు అందరూ వేసుకొచ్చి కార్లు పెట్టుకోవడానికి. మీ కార్లు నడిపే డ్రైవర్లకు కూడా ఒక షెల్టర్ కడతాను. ఎందుకంటే మీరు బాగుపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరిగా మనం ముందు వాక్యం చదువుకుందాం. చూడండి, 10వ అధ్యాయము చూస్తే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని 12 వచ్చిన చదవండమ్మా. 12 రోమీయులకు రాసిన పత్రిక 10:12 యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయువారు. అందరూ అండర్లైన్ చేసుకోండి, ఈ పండుగలో అడుగునోళ్ళకి ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు, ఆమేన్, కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై, ఆమేన్, కృప చూపటానికి, దయ చూపటానికి ఆయన ఆల్రెడీ రిచ్ పర్సన్గా ఉన్నాడు. ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. నేను మిమ్మల్ని మొత్తుకుని కోరుకుంటున్నాను ఏంటంటే, మీరు మీ ఇంట్లో చెడు కార్యాలు ఆపేస్తే డబ్బు నిలబడుతుంది. అబద్ధాలు, మందు, మోసము, ఈ డైలాగులు, ఈ పోకిరి మాటలు. మొన్న పబ్లిసిటీలో ఒక హీరో పోకిరి సినిమా తీసాడట. ఆ సినిమా ఎంత ఆడిందో చెప్పుకుంటున్నారు వాళ్ళు ఘనంగానే. ఆ సినిమా పేరే పోకిరి. ఆ సినిమాకి వెళ్ళిన వాళ్ళందరూ ఏమవుతారు? పోకిరి వాళ్ళే అవుతారు. ఇది ఇక్కడ క్రిస్మస్, ఇది పరిశుద్ధుని జన్మదినానికి వచ్చావు, నీలో పరిశుద్ధత పునాది వేరు పారుతుంది. ఇప్పుడు ఈ సమయం పరిశుద్ధత నీలో వస్తుంది. ప్రార్థన చేయవారందరూ ఐశ్వర్యవంతులు అవుతారు, మీరందరూ గొప్పవాళ్ళు అవుతారు, రక్షించబడతారు. అందరూ ఉన్న చోటని తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. కొంచెం ఎక్కువ సమయం అయిందని అనుకోవద్దు. నీ చరిత్ర తిరగరాయటానికి దేవుడు ఈరోజు మాట్లాడాడు. ఇంతవరకు వాస్తు చూస్తావు, ఏదేదో నక్షత్రాలు చూసుకున్నావు, రాశి ఫలాలను బట్టి అప్పుడు బాగుంటుంది ఇప్పుడు బాగుంటుంది అనుకున్నావు. అసలైన రాశి ఫలము, అసలైన శుభగడియ ఈరోజే. నువ్వు నమ్మితే 2 చేతులు ఆకాశం వైపు చాపు. ఎప్పుడు డబ్బులు లేవని పుట్టినది మొదలుకొని ఊహ ఎరిగినప్పటి నుంచి అప్పులే అన్నావు. ఎప్పుడు రోగమే దేవా నన్ను బాగు చేయ, నన్ను స్వస్థపరచు, ఇదే అయిపోయింది. ఇక్కడితో అది లాస్ట్ అవుతుంది. మీ అల్లుడు బాగుపడతాడు, నీ బిడ్డ బాగుపడుతుంది, నీ కుమార్తె బాగుపడుతుంది, అందరూ ఐశ్వర్యవంతులుగా ఉంటారు. ఈ రోజు నుండి ఆశీర్వాదం మీ ఇంటి మీదకి వస్తుంది. మీరు ఎక్కడున్నారు అక్కడ చేతులు లాగుతున్నా సరే అందరూ 2 చేతులు పైకెత్తి, అసలైన పండుగ, రక్షణ పండుగ, అది నీవు నోటితో ఒప్పుకో, యేసు ప్రభు అని ఒప్పుకో, యేసు దేవుడని ఒప్పుకుని నోరు తెరిచి నా దేవుడైన యేసు అని పిలువు. కన్యమరి గర్భాన పుట్టినవాడా అని పిలువు, సిలువ వేయబడినవాడా అని పిలువు, సమాధి చేయబడినవాడా, 3వ దినాన్ని తిరిగి లేచి
అందరికీ కనబడిన వాడా. గట్టిగా చప్పుడు విడి ప్రభుని స్తుతించండి. ఆయన పునరుత్థానుడు, ఆయన పునరుత్థానుడు, ఆయన పునరుత్థానుడు. సమాధిని లేచాడు, సమాధి నుండి బయటకు వచ్చాడు. నిన్ను సమాధి నుండి బయటికి తెస్తాడు. అందరూ యేసు యేసు అని 7 మార్లు పిలండి గట్టిగా. యేసు యేసు నా రక్షక, నా రక్షక అని పిలువు. యేసు దేవుడిని ఒప్పుకుంటే చాలు, నువ్వు రక్షించబడతావు. నీ ఇల్లు రక్షించబడుతుంది. నీ ఇంట్లో ఏ దుష్కార్యం ఉండదు. నీ ఇంటి మీద, నీ ఇంట్లో, నీ ఒంటిలో ఏ సాతాను ప్రభావం ఉండదు. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. నీ నోటితో ఒప్పుకునే పండుగ చేయి. నమస్కరించండి, తలలు వంచండి. నా నోటితో ఒప్పుకుంటాను, అందరి ముందు ఒప్పుకుంటాను, నేను నీ సాక్షిగా ఉంటాను, నన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తావు. నోటితో ఒప్పుకున్న వాడెవడు సిగ్గుపడని రాశాడు అక్కడ. ఇంతవరకు ఎన్నో పనులు చేసి సిగ్గుపడిపోయావు, ఎన్నో వ్యాపారాలు ప్రారంభించి సిగ్గుపడిపోయావు, ఎన్నో విషయాలు మాట్లాడటానికి పెద్దగా వెళ్ళి సిగ్గుపడిపోయావు. నా బిడ్డ ఎలా ఉండాలని కోరుకుని బిడ్డ 0 అయిపోవటం అయిపోయి నీకు సిగ్గుపడ్డావు. నీ కుమారుడి విషయంలో సిగ్గుపడ్డావు. కానీ యేసు దేవుడని నోటితో ఒప్పుకుంటే నువ్వు సిగ్గుపడవు. యేసు దేవుడని విశ్వసించి అనేక మంది ఎదుట నువ్వు నోటితో ప్రకటిస్తే సిగ్గుపడవు. ఈ పండుగ చేద్దాం, ఈ రక్షణ పండుగ చేద్దాం, ఈ రక్షణ పండుగ చేద్దాం. రక్షణ బహు సమీపముగా ఉన్నది. రేపేమో సంభవించనో మీకు తెలియదు. పండుగలోనే నీ హృదయము దేవుడికి అప్పగించుకో. ప్రార్థనలో ఉందాం. స్తోత్రం, స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుడా, పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించి చేతులెత్తి, ప్రభువా థ్యాంక్ యూ లార్డ్, ఈ రక్షణ సాక్ష్యం నా కుటుంబానికి దయచేయని అడగండి. ఈ సంఘములో, సమాజములో నిన్ను గూర్చి యేసు దేవుడని ఒప్పుకునే ఆత్మను మాకు దయచేయండి. సిగ్గుపడనక్కర్లేని పనివారిగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడిన వాక్యము కొరకు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో దీన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా, నెరవేర్చినట్లుగా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. గొప్ప దేవుడా నీకు స్తోత్రం. మంచి దేవుడా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకే వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి, నీకు వందనాలు. ప్రభు ఇచ్చిన వర్తమానమును బట్టి మరొకసారి గట్టిగా చేతులెత్తి చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుదాం. ఓ హల్లెలూయా. నీ కృప చేత మమ్మల్ందరినీ రక్షించిన దేవా, ఈ కృపాకాలములో ఇంకా అనేక మంది రక్షణ లేకుండా అనేక మంది నశించిపోతున్నారు నాయన. నాయన ప్రభువా, ఈ క్రిస్మస్ ఆనందము, సంతోషం ఇంకా ఎవరికైతే లేదో వారందరికీ ఈ రక్షణానందము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. లోకరక్షకుడా నీకు వందనాలు. మమ్మలను పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, నరకా నుండి రక్షించటానికి వచ్చిన గొప్ప దైవ కుమారుడా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ సత్యాన్ని ఇంకందరూ తెలుసుకుని నీ మార్గములో, నీ యొక్క సన్నిధిలో, వెలుగులో నాయన పగటి వారిగా, నాయన మర్యాదగా నడుచుకునే జ్ఞానాత్మను దయచేయి. ఇంకా చీకటి శక్తులు, అంధకార శక్తులు, దయ్యపు శక్తులు ఎవరి మీద ఏలుబడి చేస్తున్నాయో తండ్రి, అల్లరి నాయన, కామము తండ్రి, నాయన మత్తు నాయన తండ్రి, పోకిరి చేష్టలు నాయన, నీకు విరోధమైనవి ఏమీ లేకుండా తండ్రి నాయన ఒక మంచి ప్రవర్తన కలిగి నాయన మర్యాదగా నడుచుకునేటువంటి జీవితాన్ని నాయన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. తండ్రి నీ కొందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. కడవరి దినాల్లో మేము జీవిస్తున్నాము తండ్రి. నీ రాకడ దినాల్లో మేము జీవిస్తున్నాము తండ్రి. సాతాను విజృంభించి అనేక కుటుంబాలను తండ్రి చీకటిలో, పాపములో ముంచి వేస్తున్నాడు తండ్రి. నీ రక్షణ వెలుగు
ప్రతి కుటుంబానికి దయచేయండి. ఏ ఒక్కరు నశించిపోకుండా తండ్రి, ఇదిగో ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కుటుంబాన్ని తండ్రి దీవించి ఆశీర్వదించండి. రక్షణ వెలుగుతో నింపి నాయన నీ రాకడకు రాజ్యానికి ప్రతి కుటుంబాన్ని సిద్ధపరచమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోనండి. దయచేసి అందరూ కూర్చోవాలి. బయట టెంట్స్లో ఉన్నవారు పక్క హాల్లో